హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి మనందరి ఫేవరెట్ స్ట్రీట్ స్టైల్ పానీపూరి అండి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేద్దాం. బయట టేస్ట్ రావడానికి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను మీకు చెప్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మన స్టఫింగ్ ప్రిపరేషన్ కోసం ఆల్రెడీ నేను చెనాని నైటే సోక్ చేసి పెట్టాను. ఫస్ట్ ఒక కుక్కర్లో సోక్ చేసిన చెనాని వేసి 2 మీడియం సైజ్ ఆలూని కూడా కట్ చేసి వేసుకోండి. దాంట్లోనే కొంచెం తగినంత పసుపు వేసి దాన్ని 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో చెనా బాయిల్ అయ్యేంతలోపు మనం పానీని ప్రిపేర్ చేసుకుందాం. సో పానీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సర్ జార్లో పుదీనా ఆకులు అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకుందాం. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టుగా మీరు వేసుకోవచ్చు, యాజ్ పర్ యువర్ టేస్ట్ లెవెల్స్. ఇందులోనే కొంచెం తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేద్దాం. సో గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇక్కడ మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇందులోనే కొంచెం తగినంత కారాన్ని అలాగే కొంచెం చాట్ మసాలా, కొంచెం ఆమ్చూర్ పౌడర్. సో ఇప్పుడు పానీని బాగా మిక్స్ చేయాలి. ఆల్ ఫ్లేవర్స్ కంబైండ్ అయ్యి పానీ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ పేస్ట్ని చల్ల వాటర్లో మిక్స్ చేసి కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో కొంతసేపు ఉంచినట్టయితే ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది. సో నెక్స్ట్ అప్పటిలోపు మన చెనా కూడా బాయిల్ అయిపోయింది. సో విజిల్ తీస్తున్నాను. చూడండి చెనా ఎంత పర్ఫెక్ట్గా బాయిల్ అయిందో. సో ఇప్పుడు మనం పానీపూరిని ఫ్రై చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయన్నమాట. సో ఆ పానీపూరీస్ని నేను ఫ్రై చేస్తున్నాను. సో చూడండి అలా రావాలి అన్నమాట, అంత బాగా పొంగాలి పానీపూరీలు. సో అలాగే రిపీటెడ్గా మనం పానీపూరీస్ని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్లో మన పానీపూరీలు ఎంత క్రిస్పీగా కనపడుతున్నాయో. సో నెక్స్ట్ చనా ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ని వేసుకుంటున్నాను. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు అలాగే కొంచెం ఉల్లిపాయలు వేగేంత వరకు కలుపుకోవాలి. అలాగే దీంట్లోనే ఒక చిన్న టొమాటోని కూడా నేను మీడియం సైజులో కట్ చేసి వేసాను అన్నమాట. సో వీటిని కూడా బాగా మిక్స్ చేయాలి. సో దట్ అదంతా బాగా కంబైన్ అయ్యి ఉడికిపోవాలి తొందరగా. సో దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. కొంచెం చాట్ మసాలా అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్, కొంచెం తగినంత అల్లంని వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా. దీన్ని కొద్దిసేపు టమాటా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకున్నాం. సో ఇప్పుడు టమాటా పర్ఫెక్ట్గా ఉడికింది కదా. దీంట్లోని మనం ఇందాక బాయిల్ చేసిన చెనాని కూడా యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ మన చెనాకి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. సో ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి కొంచెం ఉడికేంత వరకు ఉంచుకోవాలి. సో చూడండి మన కర్రీ ఎంత బాగా ప్రిపేర్ అవుతుందో. ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. సో మన కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చేసింది. సో ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్ ప్రెజెంటేషన్ అన్నమాట మన టోటల్ పానీపూరి. చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో నిజంగా చెప్పాలంటే ఒకటి తింటే ఇంకొకటి తినాలి అనిపిస్తుంది. సో ఈ రెసిపీని మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ ఎలా ఉందో. సో ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.